చాలా సింపుల్ అండ్ ఈజీగా హెల్దీ వేలో మనం ఓట్స్ మసాలా అనేది చేసుకోవచ్చండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి, ఈవినింగ్ డిన్నర్ టైంలో అయితే తీసుకోవచ్చు. నా పేరు శైలు, శైలస్ కిచెన్ కి స్వాగతం. ఇక్కడ నేను ఉల్లిపాయలు టమాటాలు అనేది కట్ చేసి తీసుకున్నాను. అలాగే ఓట్స్ ఒక కప్ తీసుకున్నానండి. ఆ పైన ఇలా ప్యాన్ తీసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేస్తాను. ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత కరివేపాకు అండ్ ఇక్కడ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అనేది వేసి కొంచెం సేపు అయితే లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేస్తూ కొంచెం సేపు ఫ్రై అవ్వాలండి. ఈ ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసుకున్న టమాటా ముక్కలు అనేది వేసి ఇలా మిక్స్ చేస్తూ కొంచెం సేపు అయితే ఉడికించుకోవాలి. ఆ పైన దీంట్లోకి ఇక్కడ కొంచెం సాల్ట్ వేసుకుంటాను. ఇలా సాల్ట్ వేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. అలాగే గరం మసాలా, ఆ పైన 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకుని ఇలా మిక్స్ చేస్తూ మంచిగా టమాటాలు ఉడికేంత వరకు ఇలా పూర్తిగా ఫ్రై చేస్తూ మగ్గించుకోవాలండి. ఇలా అయిన తర్వాత దీంట్లోకి నేను ఇక్కడ ఇలా 1 కప్పు ఓట్స్ కోసం ఇక్కడ 3 కప్పులు నీళ్ళు అయితే వేసుకుంటాను. మీరు ఏ క్వాంటిటీలు తీసుకుంటారో దాని తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఈ విధంగా కొంచెం మరిగిన తర్వాత దీంట్లోకి ఇక్కడ నేను ఓట్స్ అనేది వేసుకుంటానండి. ఇలా ఓట్స్ వేసుకొని మిక్స్ చేస్తూ మంచిగా ఉడికించుకోవాలి. సో మనకి ఓట్స్ అనేది ఉడికితే మంచిగా స్మూత్గా వచ్చేస్తుంది. సో చూడండి, ఇలా మిక్స్ చేస్తూ ఒక 5 మినిట్స్ అయితే పడుతుందండి ఇది ఉడకడానికి. ఈ మసాలా ఓట్స్ మనకి తినడానికి చాలా బాగుంటాయండి. చాలా స్పైసీ అండ్ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అలాగే ఉడికిన తర్వాత నేను ఇక్కడ కొంచెం కొత్తిమీర వేసుకుంటాను. ఇలా కొత్తిమీర వేసుకొని మనం వేడిగా అయితే సర్వ్ చేసుకోవచ్చండి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ హెల్త్కి ఎంతో మంచిది. ఓట్స్ అనేది మనం తింటే మనకి వెయిట్ లాస్లో కూడా చాలా బాగా సహాయపడుతుంది. సో చాలా యమ్మీ అండ్ టేస్టీగా మీరు కూడా ఇలా ఓట్స్ మసాలా అనేది రెడీ చేసుకొని ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి.